హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖా క్యూటీ 953 అని యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరు అందరూ కూడా బాగున్నారని చెప్పేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఫ్రెండ్స్, ఇంక ఈరోజు అయితే ముందుగా మీ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు అండి. ఆల్రెడీ పండుగ అయిపోయింది, బట్ వీడియో మనం ఈరోజు పోస్ట్ చేస్తున్నాం కాబట్టి మీ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. ఈ పరాభావ నామ సంవత్సర ఉగాది అందరికీ కూడా మంచి జరగాలని చెప్పేసి, అలాగే ప్రతి ఒక్కరూ కూడా నా సబ్స్క్రైబర్స్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి అయితే మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఉన్నానండి. ఇంకా మా ఇంట్లో ఉగాది ఫెస్టివల్ ఎలా జరుపుకున్నాము ఈసారి, అది కూడా మనము కొత్త హౌస్లోకి ఎంట్రీ ఇచ్చేసాము. కొత్త ఇంట్లో ఫస్ట్ అంటే తొలి పండుగ వస్తుంది కదా, ఈ పండుగతో మనకి సంవత్సరం అనేది ప్రారంభం అవుతుంది కాబట్టి, సో ఈ కొత్త సంవత్సరంలో వచ్చే తొలి పండుగనైతే మనం కొత్త ఇంట్లో జరుపుకుంటున్నాము. అండ్ మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము ఏంటి, ఇవన్నీ కూడా మీకు ఈ వీడియో ద్వారా అయితే షేర్ చేసుకోబోతున్నాం. అలాగే ఫుల్ వీడియో చూడండి, స్కిప్ చేయకుండా. చాలా చాలా బాగుంటుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ మంచిగా ఫన్నీగా కూడా మీరు నవ్వుకుంటారు. అండ్ న్యాచురల్గా ఫ్యామిలీ బ్లాగ్ అయితే షేర్ చేసుకుంటున్నానండి. ఇంకా నేనైతే మనము యాక్చువల్లీ నేను అమావాస్య ఉన్నింది కాబట్టి అమావాస్య రోజు పండగ క్లీనింగ్స్ ఏమీ కూడా చేసుకోకూడదని చెప్పేసి నేను ఏమీ క్లీనింగ్ చేసుకోలేదు. అండ్ తర్వాత పండగ రోజు అంటే ఉగాది పండుగ రోజు నేను కరెక్ట్గా ఒక 3:50కో 3:40కో నిద్ర లేచేసాను ఎర్లీ మార్నింగ్. అండ్ అప్పటి స్టార్ట్ చేశానండి స్నానం చేసుకొని. ఇంకా మొత్తం కూడా బయట ముగ్గులు వేయడం దగ్గర నుంచి హౌస్ క్లీనింగ్ ప్రతిదీ కూడా నేను పండుగ రోజే పెట్టుకున్నాను. చాలామంది పండుగ రోజే క్లీనింగ్ పనులు అయితే స్టార్ట్ చేసుకున్నారు. అండ్ 7 గంటల నుంచి మనం 10 గంటల లోపల పూజ అనేది చేసేసుకోవాలని చెప్పేసి కూడా టైమింగ్ చెప్పారు కాబట్టి నేను 7 పైనే కలశం పెట్టుకోవడం కానీ, పూజలు చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా స్టార్ట్ చేశాను. అండ్ ఇంట్లో పనులన్నీ కూడా నాకు 6:30, 7 కంతా అయ్యాయి. దాని తర్వాత మేము రెడీ అవ్వాలన్నమాట. సో నాకు ఈ బయట పనులు, ఇల్లు తుడిచే పనులు ఇవే కొంచెము ఎక్కువ టైం పట్టింది. ఎందుకంటే కొంచెం పెద్ద హౌస్ కదా, సో క్లీనింగ్స్ అన్నీ కూడా కొంచెం నిదానంగా చేసుకున్నాను. అండ్ ఇంకా బయట ముగ్గులు వేయడము, తులసి కోట దగ్గర రెడీ చేయడము ఇవన్నీ కూడా చేసేసుకొని, ఇంకా తర్వాత ఇల్లంతా కూడా మాప్ చేసేసుకొని, ఆ తర్వాత అయితే ఇంకా తోరణాలు అయితే కట్టేస్తూ ఉన్నాం ఇక్కడ పూజ గదికి. అలాగే మెయిన్ డోర్కి కూడా మామిడాకులు, వేపాకు, అలాగే పువ్వులతోటి అయితే తోరణాలు కట్టేసుకుంటూ ఉన్నాము. అండ్ మనకి ఉగాది అంటేనే వేపాకు, మామిడాకులు ఇవే కదా మనకి ఎక్కువగా ఉగాదిలో కనిపించేది. సో ఫస్ట్ అయితే నేను ఇవైతే ఇక్కడ కొనుక్కోవడానికి మనకేంటంటే 10 రూపీస్కి ఒక 2 పోగులు కూడా ఇవ్వరనమాట ఇవి. అందుకోసం అని చెప్పేసి నేను అమ్మ వాళ్ళ ఊరి నుండి తెప్పించేసుకున్న. విలేజ్లకు దగ్గరలో ఉండే వాళ్ళమైతే ఇలాంటివి మనకి బెనిఫిట్ అనమాట. సో నేనైతే ఎప్పుడు పండుగ వచ్చినా కూడా ఇక్కడ ఇలాంటివి కొనుక్కోను. అమ్మ వాళ్ళ ఊరి దగ్గర అయితే మంచిగా అమ్మ వాళ్ళు పక్కనే ఉంటాయి కదా, ఇంటి పక్కనే తోపులు, అలాంటి చోట మామిడాకులు, వేపాకు ఇవన్నీ కూడా కోసి నేను సాయంత్రమే ఇచ్చి పంపించేసింది అమ్మ అయితేను. ఇంక ఈరోజు అమ్మ వాళ్ళని ఇన్వైట్ చేశాను, అలాగే అత్తమ్మ వాళ్ళని ఇన్వైట్ చేశాను. వాళ్ళందరూ కాకుండా ఇంకా కొంతమంది కూడా వస్తున్నారు. సో వాళ్ళు ఎవరెవరని చెప్పేసి మీరు చూడాలనుకుంటే వీడియోని అయితే ఎండింగ్ వరకు చూడాల్సిందే. అండ్ చెప్పాను కదా ఆల్రెడీ కొత్త ఇంట్లో ఉగాది పండుగ అనేది చాలా మంచిగా జరుపుకోవాలనుకున్నాను. నేను అనుకున్నట్లుగానే జరుపుకున్నాను. బట్ లాస్ట్ మూమెంట్లో కొంచెం మేము ఏడ్ చేసాము, మా అన్న గుర్తొచ్చి. సో అవన్నీ మేము వీడియోస్లో కూడా షేర్ చేయలేదులేండి. కొంచెం మళ్ళీ అది కూడా సింపతి, అది ఇది తొక్క తోలంటారు కాబట్టి నేను హ్యాపీనెస్ని మాత్రమే మీతో షేర్ చేసుకుంటున్నా. మా సాడ్నెస్ని అస్సలు షేర్ చేసుకోవాలనుకోవట్లేదు. సో ఇంకా చూసారు కదా, తోరణాలు మంచిగా కట్టేసి ఇంక ఇక్కడ వాటర్ వేసి పాట్లో ఫ్లవర్స్ డెకరేషన్ కూడా చేసేసుకున్నాము. ఎంతైనా మామిడాకులు, వేపాకు, అలాగే బంతి పువ్వులు తోరణాలు వేసుకుంటే ఆ కలే వేరండి ఇంటికి. అందులో నాకైతే ఇంకా రెట్టింపు అయినట్టు అనిపించింది. అండ్ ఇంక ఇక్కడ కూడాను టీవీ కౌంటర్ దగ్గర కూడా డెకరేషన్ చేసేసుకున్నా. బుద్ధుడి దగ్గర కూడా చిన్నగా ఒక రోజా ఫ్లవర్ పెట్టేసుకొని ఇలా లైటింగ్ అవి పెట్టేసుకున్నాను. అండ్ సింపుల్గానే నాకు ఎంతవరకు ఐడియా ఉందో, నేను ఎంతవరకు పెట్టుకున్నానో అంతవరకే నీట్గా ఆర్గనైజ్ చేసేసుకున్నా. అండ్ హౌస్ అంతా కూడా ఒకసారి చూపించేద్దాం ఎలా నీట్గా పెట్టుకున్నానని చెప్పేసి చూపిస్తూ ఉన్నా. డైనింగ్ టేబుల్ దగ్గర అండ్ కిచెన్లో నీట్గా అన్నీ కూడా క్లీన్ చేసేసుకొని, ఈరోజు మార్నింగే చేశానని చెప్పాను కదా, సో అన్నీ కూడా నీట్గా స్టవ్ కూడా పూజ చేసేసుకున్నా. అలాగే ఇంకా మీరు ఎప్పుడు కిచెనే చూపిస్తున్నారు, బెడ్రూమ్స్ చూపించట్లేదు అని కూడా కామెంట్స్ వచ్చాయి. అందుకే ఇక్కడ బెడ్రూమ్లోకి వచ్చేసా. యాక్చువల్లీ హోమ్ టూర్ చేసినప్పుడు మీకు అన్నీ కూడా షేర్ చేస్తాను. కాకపోతే నేను ఎక్కువ కిచెన్లో ఉంటాను కాబట్టి కిచెన్ వీడియోస్ వస్తూ ఉంటాయి. పిల్లలైతే రెడీ అవుతున్నారండి. ఇంక ఇటుపక్క బెడ్రూమ్ అయితే చూపిస్తే, ఇటుపక్క బెడ్రూమ్ అయితే ఇలానే ఉంటుంది. ఇక్కడే వాషింగ్ మిషన్ అవి ఉన్నాయి కాబట్టి కొంచెం ఇట్లా మెస్సీగానే ఉంటుందన్నమాట. ఇంకా నెక్స్ట్ అయితే నేను సెకండ్ టైం మళ్ళీ రెండోసారి కూడా స్నానం చేసేసుకున్నా. ఎందుకంటే పొద్దున 3:40కో 3:30కో స్నానం చేసుకున్నా. అప్పటి నుంచి ఇంకా ఇంట్లో పనులు, ఇల్లు తుడవడం, బయట కడిగి ముగ్గులేయడం ఇవన్నీ చేశాను కదా, ఇంకా చెమట పట్టేసింది. పూజ చేసేదానికంటే ముందు కొంచెం ఫ్రెష్గా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి మళ్ళీ సెకండ్ టైం స్నానం చేసేసుకొని నేనైతే ఇంకా ఈ శారీ కట్టేసుకున్నానండి. ఈ శారీ గురించి నాకు బోల్డ్ అన్ని కామెంట్స్ అనమాట. ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో ఎన్ని కామెంట్స్ వస్తున్నాయంటే
అంటే శారీ గురించి. సో ఆల్రెడీ చాలామంది ఈ శారీ తోటి వీడియోస్ చేశారు. బట్ నేనైతే బ్లౌజ్ అవి స్టిచ్ చేసుకొని, నేను ఎలాగంటే కొంచెం స్పెషల్గా ఉన్న శారీస్ని మంచి రోజు కట్టుకుంటే, కొంచెం అకేషన్కి కట్టుకుంటే బాగుంటుంది కదా అని ఉగాదికి కట్టుకోవాలనుకున్నా. యాక్చువల్లీ మీరు నమ్మరు, పాపం తను చాలా మంచిదండి. ఆ పేజ్ అక్షయ కలెక్షన్ అని చెప్పేసి ఆ పేజ్ వాళ్ళు నాకు ఈ శారీ పంపించారు ప్రమోషన్కి. నిజంగా దగ్గర దగ్గర 1.5 మంత్ అవుతుంది తన శారీ పంపించి. మనం ఈ హౌస్ షిఫ్టింగు, ఇల్లు వెతకడము, ఇల్లు మారడము, సర్దుకోవడం ఇలాంటి వాటిలోనే సరిపోయింది. అండ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా నేను ఇచ్చే టైం లేదనమాట. ఇంకా వెంటనే నేను ఈ బ్లౌజెస్ కూడా ప్రమోషన్ చేస్తున్నాను కదా, శ్రీలత బ్లాగ్స్ అని చెప్పేసి మగ్గం వర్క్వి. సో అది ఇంకా దీనికి కరెక్ట్గా మ్యాచ్ అయ్యింది. సో ఇంకా ఇది ఇచ్చేసి ఇంకా ఒక 2-3 డేస్లో స్టిచ్చింగ్ చేయించేసుకున్నా. అండ్ శారీ అయితే కట్టేసుకున్నానండి. శారీ బ్లౌజ్ అయితే వేరే ఉంది, తర్వాత చూపిస్తాను. అండ్ నాకైతే ఈ బ్లౌజ్కి బాగా సెట్ అయింది అనిపించింది. అండ్ ఎలా ఉంది నాకు ఈ శారీ, నచ్చిందా? మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో షేర్ చేయండి. అండ్ నేనైతే ఇంకా రెడీ అయిపోయి మంచిగా జ్యువెలరీ కూడా సింపుల్గానే పెట్టుకున్నా. యాక్చువల్లీ హెవీగా రెడీ అయ్యి మంచిగా రీల్స్ చేయాలనుకున్నాను. బట్ నాకు అంత టైము కుదరలేదు, అంత ఓపిక లేదనమాట. హడావిడిగా ఏదో ఇంకా కొలాబేరే యాడ్ చేయాలి. సో పాపం మనల్ని నమ్మి ఒకరు ఏదైనా పంపించారంటే వాళ్ళకి మన వల్ల ఖచ్చితంగా యూజ్ ఉండాలి. అందుకోసమని నాకు టైం లేకపోయినా కూడాను నేను కొంచెం టైం అడ్జస్ట్ చేసుకొని 1-2 రీల్స్ కూడా పోస్ట్ చేశాను ఇన్స్టాగ్రామ్లో. అండ్ మీలో ఎవరికైనా ఈ శారీ నచ్చుంటే కనుక ఇన్స్టాగ్రామ్లో అక్షయ కలెక్షన్స్ అనే పేజ్ ఉందండి. నా ఐడితో మీరు చూసినట్లయితే వాళ్ళ పేజ్ని నేను ఈ శారీ కట్టుకొని కొలాబ్ యాడ్ చేశాను. అందులోకి వెళ్ళి మీరు డిఎం చేసినట్లయితే వాళ్ళు మీకు ఈ శారీస్ అయితే ప్రైజెస్ అలాగే అవైలబిలిటీ ఉందా లేదా అని కూడా మీతో షేర్ చేసుకుంటారు. అండ్ నెక్స్ట్ అయితే నేను ఇక్కడ ఉగాది పచ్చడి ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. యాక్చువల్లీ ఉగాది పచ్చళ్ళలోకి అన్నీ వేశాను, కాకపోతే వేప పూత దొరకలేదని చెప్పేసి వేపాకులే చిగుర్లు ఉంటుంది కదా, అవైతే వేసేసానండి. మామూలుగా మా అమ్మ వాళ్ళ సైడ్ అంతా కూడాను వేపాకు అలాగే బెల్లంతో ఉగాది పచ్చడి చేస్తారు. బట్ నేను కూడా యూట్యూబ్లో చూసి అలాంటివి చూసి నేను ఉగాది పచ్చడి తయారు చేశానండి. అన్ని రకాలు షడ్రుచులు అన్నీ వేసేసి కొంచెం ఆ పూత అనేది మిస్ అయింది, దొరకలేదు ఈసారి. అందుకని చెప్పి చిగుర్లు వేసుకున్నా. దానికి కూడా షార్ట్ వీడియో పెడితే కామెంట్స్ వచ్చాయి, అమ్మ పిచ్చిదానా పూత వేయాలి ఆకులు కాదని. ఆకులు కూడా వేస్తారండి మా సైడు. ఆకులు బెల్లంతోనే అందరికీ పెద్దవాళ్ళకి ఇచ్చి ఆశీర్వాదం తీసుకుంటారనమాట. అమ్మ వాళ్ళ ఊరికి ఎప్పుడైనా వెళ్తే కూడా వేపాకు బెల్లం తీసుకొని వెళ్ళి అమ్మ నాన్నకి ఇచ్చి కాళ్ళు మొక్కుకుంటాము. అలాగే మా అమ్మ అయితే మా తాతకి మా అమ్మమ్మకు కూడా తీసుకెళ్ళి ఇచ్చి కాళ్ళు మొక్కొని వాళ్ళ అన్న వాళ్ళకంతా ఇచ్చి కాళ్ళు మొక్కొని వచ్చేది. బట్ ఇంకా అమ్మ వాళ్ళకి పండగ లేదు కాబట్టి అమ్మ అయితే ఎక్కడికి వెళ్ళలేదు. అందరూ కాల్స్ చేసి మరి పిలిచారు, అయినా కూడా ఎక్కడికి రానని చెప్పేసింది. బట్ నేను మాత్రం మా అమ్మని బలవంతంగా రమ్మని లాక్కొచ్చాను అనమాట, అమ్మని నాన్నని. ఎందుకంటే పండగ లేదు, ఇంట్లో ఉంటే బిడ్డని తలుచుకొని బాధపడుతూ ఉంటారని చెప్పేసి నేను ఒక 1 వీక్ ముందే చెప్పేశాను ఇక్కడికి వచ్చేయాలి, లేదంటే అసలు నేను పండగే చేసుకోనని చెప్పేసి. ఇంకా అమ్మ వాళ్ళు కూడా వచ్చేసారు, నాన్న ఇంకా రాలేదు, అమ్మ వచ్చింది. నేనైతే పూజ అయితే స్టార్ట్ చేసేసాను, మంచిగా పూజ అయితే చేసుకున్నా. ఇంకా చక్కగా పెద్దమ్మాయిని మంచిగా ఎగ్జామ్స్ రాయాలని చెప్పేసి కోరుకోమని కొబ్బరికాయ కొట్టుకోరమ్మని చెప్పాను. ఒక ఏటికే కొబ్బరికాయ పగలగొట్టేసింది. సో అదే వీడియో షూట్ చేశాను, అక్కడ మాట్లాడడం మర్చిపోయాను. ఇంకా మీరు కూడా బాగుండాలని చెప్పేసి మీ అందరికీ కూడా హారతి ఇచ్చేసానండి. ఇంకా పూజ అయితే చాలా మంచిగా చేసేసుకొని ఇంకా మాకైతే ఈ హౌస్లో అన్నీ కూడా మంచిగా జరగాలి. నేనైతే చాలా వరకు సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నా. ఆ సక్సెస్ నాకు తొందరగా రావాలని అయితే ఇంకా మంచిగా కోరుకొని పూజ అనేది కంప్లీట్ చేసేసుకొని ఇంకా సాంబ్రాణి ధూపం కూడా ఇల్లంతా వేసేసుకున్నానండి. సో చూసారు కదండి, ఇంకా పూజ గదంతా కళకళలాడిపోతూ ఉంది. ఆ భగవంతుడి ఆశీస్సులు మీ పైన నా పైన అందరిపైన ఉండాలి. నెక్స్ట్ అయితే ఇంకా ప్రతి ఉగాదికి కూడా కామన్ ఇది, పిల్లలైతే ఖచ్చితంగా ఆశీర్వాదం తీసుకుంటారు. అండ్ ఇంకా వేపాకు అయితే వెయ్యొద్దు తల్లి అని చెప్తున్నా, చేతొచ్చేస్తుందని మా వారైతే ఇంకా స్టార్ట్ చేసేసారనమాట. ఇక్కడ వేపాకు తింటేనే కదా ఉగాది రోజు అని చెప్పేసి. సో ఇంకా మంచిగా పచ్చడి అయితే భలే కుదిరిందండి, భలే ఉండింది, తినేసాం మంచిగా. ఇంకా అమ్మకు కూడా ఆశీర్వాదం తీసుకుంటున్నారు. అప్పటికి మా నాన్న అయితే రాలేదు, నాన్న వల్ల కొంచెం ఇక్కడ కంఫర్టబుల్గా ఉండదని చెప్పేసి ఇంకా సాయంత్రం అయితే ఒక 4 గంటలకు వస్తానులే ఇప్పుడు నువ్వు వెళ్ళని చెప్పేసి అమ్మనైతే పొద్దునే పంపించేశారు. అమ్మ అయితే ఇంటి దగ్గర పోలీలు ప్రిపేర్ చేసి వడలు చేసి ఇంకా కొంచెం లెమన్ రైస్ అవన్నీ ప్రిపేర్ చేసి అన్నకైతే తలకి పెట్టేసి పూజ చేసేసి ఇంకా అక్కడి నుంచి అయితే వచ్చేసిందనమాట.
సో పోలీలు అన్నీ కూడా అమ్మ ప్రిపేర్ చేసుకొని వచ్చింది ఇంటి దగ్గర నుంచి. నేనైతే ఇంకా పిండి అవన్నీ కూడా తెమ్మని చెప్పాను, మొత్తం కలిపేసి ఉండేది మళ్ళీ ఇక్కడ చేసుకుందామని. బట్ అయితే అమ్మే ఎక్కువ చేసుకొచ్చేసింది అనమాట. అవే సరిపోయింది ఆ రోజంతా. మళ్ళీ మిగతా రేపు ఎప్పుడైనా చేసుకుందాంలే అని చెప్పేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాము. ఇంక నెక్స్ట్ అయితే వడ అయితే అమ్మ అసలు చెప్పాలంటే నేను ఎమోషనల్ అయిపోతాను మళ్ళీ సీరియస్గానే. అందుకే నేను ఇంకెక్కువ ఏది కూడా మాట్లాడను. ఈ వడపిండి కూడాను అమ్మే ఇంటి దగ్గర రెడీ చేసుకొని వచ్చేసింది. అంటే అన్నకు తలిగి పెట్టడానికి ఎట్లా ప్రిపేర్ చేస్తానింది. ఇంకా మనకి ఇక్కడ తెచ్చే కూడాను ఎక్స్ట్రాగా ప్రిపేర్ చేసేసి అవన్నీ కూడా తీసుకొచ్చేసింది. యాక్చువల్లీ మేము పెద్ద పండగ కంటే సంక్రాంతికే మా అత్తయ్య వాళ్ళ సైడు బట్టలు పెట్టేస్తాం చనిపోయిన వాళ్ళకి. అమ్మ వాళ్ళ సైడు ఉగాదికి పెడతారు. కాకపోతే 3వ నెలలో మా అన్నకి మొన్ననే కదా మేము బట్టలు పెట్టాము, కాబట్టి ఇప్పుడు మళ్ళీ చేయకూడదు అనమాట. అసలు అక్కడ గుంత దగ్గర పూజ కూడా చేయకూడదు. అందుకోసం అని చెప్పేసి 11వ నెలలో మళ్ళీ బట్టలు పెట్టి పూజ చేసేదాకా మనం ఇవేమీ చేయకూడదని చెప్పేసి అమ్మ వాళ్ళైతే చేయలేదు. జస్ట్ ఫోటోకి పువ్వులు వేసి పూజ చేసుకొని వచ్చేసింది. ఇంకా ఇక్కడికైతే అవన్నీ కూడా తీసుకొచ్చేసిందని చెప్పాను కదా, ఇంకా అవైతే ప్రిపేర్ చేస్తూ ఉన్నా. మనం ఇక్కడ తలిగేయడం అవన్నీ కూడా ఏం చేయట్లేదు. జస్ట్ మా మామయ్య ఫోటోకి పువ్వులు పెట్టుకున్నాం అంతే. సో అది ఇంక ఇక్కడ వంటలు అయితే రెడీ చేసేస్తూ ఉన్నా. ఇంకా కొంతమంది చుట్టాలు అయితే వస్తున్నారు. వాళ్ళంతా వచ్చేసరికి వంటలు ప్రిపేర్ చేసేసామంటే ఇంక రాగానే అందరికీ పెట్టవచ్చు. సో అదండి, వడలు అయితే చాలా క్రిస్పీగా ఉన్నాయి. అమ్మ రోట్లో రుబ్బుకొని వస్తుంది అనమాట. ఇవన్నీ కూడా రుబ్బి చేస్తుంది. పోలీలకి అంటే మేము పోలీలనే అంటాము, కొంతమంది బొబ్బట్లు అంటారు, కొంతమంది భక్షాలు అంటారు కదా. సో మేము పోలీలనే అంటాం. మా సైడ్ అంతా రాయలసీమ సైడ్ అంతా కూడాను పోలీలని ఎక్కువ అంటారనమాట. సో ఆ పోలీల పిండి కానీ పూర్ణము అలాగే వడపిండి కానీ ఇవన్నీ రోట్లో రుబ్బుకొని వచ్చింది. దానివల్ల ఏంటంటే గరుగ్గా కొంచెం క్రిస్పీగా ఉంటుంది అనమాట. మరి మనం మిక్సీలో వేసామంటే నున్నగా అయిపోతుంది కదా, అలా కాకుండా రోట్లో రుబ్బామంటే బాగుంటాయి అనమాట, క్రిస్పీగా వస్తాయి. వడలు అయితే భలే ఉన్నాయండి. వేడివేడిగా కాల్చి తీసుకెళ్ళి టిఫిన్ అయితే చేయడానికి కుదరలేదులేండి పొద్దున. అందుకోసమని ఇంకా అమ్మ తెచ్చిన పిండి ఇవన్నీ ఉన్నాయి. పోలీలు తిన్నారు పిల్లలు. మా వారైతే స్వీట్ తినరు, అందుకోసమని ఆయనకి వడలు కాల్చిచ్చా, ఆయన తింటున్నారు. ఇంకా ఇక్కడ నేను వంటలన్నీ కూడా ప్రిపేర్ చేసేసాను. ఏమేం చేశానని చెప్పేసి అయితే ఇక్కడ చూపించేస్తాను, చూసేసేయండి. సో వేడిగా రైస్ కూడా కుక్కర్లో పెట్టేశాను. అండ్ దాని తర్వాత ఆకుకూర పప్పు అండ్ గోరుచిక్కుడుకాయ తాలింపు కూడా ప్రిపేర్ చేశాము. యాక్చువల్లీ ఉర్లగడ్డ పళ్ళెం చేద్దాం అనుకున్నా, బట్ ఇంకా పెద్దవాళ్ళు కదా అంతా, అత్తయ్య కానీ మా నాన్న కానీ వీళ్ళకి కొంచెం మోకాలు నొప్పులు ఉన్నాయి, అందుకోసమని గోరుచిక్కుడు ఫ్రై చేశాను. మొన్న చేసున్నాను, చాలా టేస్టీగా ఉంది, మళ్ళీ చేయమన్నారు, అందుకోసం అని చెప్పేసి చేసేసాను ఈరోజు కూడా. అండ్ పోలీలు అయితే అమ్మ చేసుకొని వచ్చింది ఇంటి నుండి. భలే ఉన్నాయండి, అసలు ఎంత టిష్యూ పేపర్ ఎలా ఉంటుందో అలా ఉన్నాయి. పోలీల కోసం ఇదన్నమాట పానకము, కొబ్బరి బెల్లంతో ప్రిపేర్ చేస్తారు. ఎంత బాగుంటుంది. మీరు ఎంతమందికి తెలుసు ఈ అంటే కొబ్బరి బెల్లం వేస్ట్ చేసే పానకము? కామెంట్స్లో షేర్ చేయండి. ఇంకా వేడిగా వడలు. ఇంకా అందరూ రావడమే ఆలస్యము. అత్తయ్య కూడా లేటుగానే వచ్చారు. మేము ఆశీర్వాదం తీసుకునేటప్పుడు అప్పుడైతే అత్తయ్య లేరనమాట. ఇంటి దగ్గర దీపం వెలిగించి పూజ చేసేసి మళ్ళీ స్టార్ట్ అయ్యారనమాట. దానివల్ల మార్నింగ్ మిస్ అయింది. ఇంకా మా చుట్టాలు వస్తారని చెప్పాను కదా, మోక్షి వాళ్ళ ఫ్యామిలీ అనమాట. సో చెప్పాలంటే మా స్వర్ణ కంటే మోక్షి వాళ్ళ మమ్మీ ఉంది కదా, వాళ్ళకి మ్యారేజ్ అయినప్పుడు మరివేలికి పిలుచుకొచ్చానమాట. అప్పటికి మనము ఇంకొక హౌస్లో పలంనేరు టౌన్లోనే ఉండేవాళ్ళము. అప్పుడు పెళ్ళైన కొత్తలో మరివేలికి వచ్చారు. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ 2 పిల్లలు పుట్టిన తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు వచ్చారనమాట. ఈ హౌస్లో కుదిరింది రావడానికి. సో మొత్తానికైతే నేను ఇంకా ఇన్వైట్ చేశానమాట ఉగాదికి. బట్టలు పెట్టి పంపిద్దాము, వీళ్ళు కూడా ఇంకొక 2 డేసే ఉంటారు, మళ్ళీ వెళ్ళిపోతారనమాట. వీళ్ళు ఎవరు అనేది నేను చాలాసార్లు చెప్పాను. కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్లకి ఎవరని తెలియకపోతుంది కదా, అందుకోసమని చెప్తున్నా. మోక్షి వాళ్ళు స్వర్ణ వాళ్ళు ఎవరంటే మా నాన్న వాళ్ళ అన్న, అంటే మా పెద్దయ్య ఉంటారు కదా, మా పెద్ద నాన్న వాళ్ళ పెద్ద కొడుకు కూతురు అనమాట తను, స్వర్ణ అనేది. వాళ్ళ కూతురు ఈ మోక్షి నేను ఎత్తుకొని ఉన్నదైతేను. హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది. దగ్గరకు రా. హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది. అందరికి నమస్కారం. ఉగాది. ఉగాది. అబ్బో కరెక్ట్గా చెప్పేసి. నాకు అది కూడా రా మోక్షి, నాకు నేర్పి మోక్షి, నాకు నేర్పి మోక్షి. హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది. ఉగాది. సో చూసారా మా మోక్షి భలే క్యూట్గా మీకు హ్యాపీ ఉగాది చెప్తోంది. సో ఇలానే ఉంటుందండి క్యూట్గా. చెప్పాలంటే అమ్మ వాళ్ళు నేను చాలా టైమ్సే చెప్పాను అనుకుంటా,
అసలు ఈ పాప లేకపోతే అమ్మ వాళ్ళు ఇప్పుడు ఇంత ప్రశాంతంగా ఉండేవాళ్ళు కాదేమో. మా అన్నని కొంచెం మర్చిపోయి అట్లీస్ట్ ఉండగలుగుతున్నారు అంటే ఈ బిడ్డే కారణము. ప్రతిరోజు కూడా ఇంటికి తీసుకెళ్ళి అక్కడ వదలడము, తను క్యూట్గా మాట్లాడుతూ అట్లా చిన్న పిల్లలు ఉంటే మనం ఏదైనా సమస్యని కొంచెం వరకు మర్చిపోగలుగుతాము. సో అట్లా తనని చూసుకుంటూనే అమ్మ వాళ్ళు ఎంతో మర్చిపోయారనమాట. ఆ బాధ నుంచి బయట వచ్చారు. బట్ వీళ్ళు కూడా ఇంకా తను బాలింత బిడ్డని సెకండ్ పాపని డెలివరీ అయ్యి 5th మంత్ అనమాట ఇప్పుడు. సో దానివల్ల ఇక్కడ ఉన్నిందనమాట. పుట్టింటికి వచ్చింది మా అన్న వాళ్ళ ఇంటికి. మా అన్న అయితే లేరండి, ఎక్స్పైర్ అయిపోయారు. ఇప్పుడు కాదు, నేను 10th చదివేటప్పుడు 9th చదివేటప్పుడు మా అన్న 10th కూడా కాదు, సారీ 7th 8th చదివేటప్పుడు మా అన్న చనిపోయారు యాక్సిడెంట్లో, మా పెద్దయ్య కొడుకు. సో అప్పటి నుంచి ఇంకా మా వదినే అనమాట ఇండిపెండెంట్ ఉమెన్గా చాలా కష్టపడి ఎండలకి గాలికి వానకి వెళ్ళి కూలీలు చేసి సంపాదించి బిడ్డకి ఒక ఇంటిదాన్ని చేసి వాళ్ళ పిల్లలకి పురుడులు. అసలు చెప్పాలంటే మా వదిన ఒక ఇన్స్పిరేషన్ అనమాట మా అందరికీ కూడాను. భర్త లేకపోయినా తను ఇండిపెండెంట్గా ఉండి ఇంకా మనకి ఏమీ లేదు అని కోల్పోయాం కదా అనే ఒక దీంట్లో ఉండిపోయి ఉంటే తను ఇంత ఎదిగేది కాదు. బట్ ఒక ఆడది ఒక ఫ్యామిలీని రన్ చేయడమే కాకుండా అమ్మ వాళ్ళకు కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ ఈరోజు మా అమ్మ మా నాన్న నేను అక్కడ ఊర్లో ధైర్యంగా పెట్టాను అంటే దానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ మా వదిన అనమాట. మా వదిన అంటే మళ్ళీ డౌట్ వచ్చేస్తుంది, మా పెద్దనాన్న కోడలు అంటే మా పెద్దన యాక్సిడెంట్లో చనిపోయారు అన్నాను కదా, వాళ్ళ భార్య మా వదిన జ్యోతక్క. తను ఉందనే ధైర్యంతోనే నేను మా అమ్మ నాన్నని అక్కడ వదిలేసి ఉన్నాను తప్పించి వేరే ఎవరి మీద హోప్స్ అస్సలు లేవు నాకు. సో మా వదిన ఒక్కటే కారణం అక్కడ ఉందంటే మా అమ్మ వాళ్ళు హ్యాపీగా. ఇంకా మా స్వర్ణకి నాన్న లేరు, ఉన్నది అమ్మ ఒక్కటే. సో వాళ్ళకి మేము ఉన్నాము అని ఎవరికైనా సరే, వాళ్ళకే కాదు మనకైనా డబ్బులు ఎవరు పెట్టాల్సిన అవసరం లేదండి. జస్ట్ మేము ఉన్నామనే ధైర్యం ఇస్తే చాలు. అలా ఉన్నారంటే ఖచ్చితంగా మనం అట్లీస్ట్ 10 ఏళ్ళు బతికే వాళ్ళు 5 ఏళ్ళలోనే బతకగలుగుతాము. సో అట్లా ఇంకొక 2 డేస్లో తను కూడా వాళ్ళ అత్తగారింటికి వెళ్ళిపోతుంది. అందుకోసం అని చెప్పేసి ఇంక నేను ఇంటికి అయితే ఇన్వైట్ చేశారండి, పసుపు కుంకుమ ఇచ్చి కొత్త బట్టలు అవి పెడదామని చెప్పేసి. ఇంకా వంటలన్నీ కూడా రెడీ చేసేస్తున్నాను, వేడిగా వడలు కూడా చేశానమాట. వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా అందరికీ పెట్టేశాను. అందరూ తినేసిన తర్వాత ఇంకా లాస్ట్లో నేనైతే తింటున్నా. సో పండగ కదా, పండగ పూట అరిటాకులో తింటే బాగుంటుందని చెప్పేసి ఇంకా అందరికీ కూడా అరిటాకులు తెప్పించి అరిటాకులో భోజనాలు అయితే పెట్టానండి. భలే అనిపించింది నేను కూడా ఇలా తింటుంటే. అస్సలు నాకు ఎక్కడ కూడా మ్యూజిక్ యాడ్ చేయాలని అనిపిస్తాం లేదండి, మీతో బోల్డ్ అని మాట్లాడాలి, మొత్తం వీడియో అంతా మాట్లాడుతూనే ఉండాలి నాకు అనిపిస్తూనే ఉంది నాకైతే. సో అది ఇంకా భోజనం అవి తినేసిన తర్వాత దగ్గర ఒక ఈవినింగ్ 3:30 4 o'clock వరకు మంచిగా బయట చేపలు వేసుకొని పడుకొని మాట్లాడుకొని ఇంకా పిల్లలతో ఆడుకొని అట్లా సరదాగా స్పెండ్ చేసాము. ఇంకా ఉగాది రోజు మనకి 2 to 3:30 వరకు రాహుకాలం ఉండే. ఆ టైంలో ఇంకా పసుపు కుంకుమ ఇవ్వడం ఎందుకని చెప్పేసి ఇంకా అట్లా బయట కూర్చొని కబుర్లు చెప్పుకొని అట్లా ఉండి ఇంకా రాహుకాలం వెళ్ళిన తర్వాత 4 గంటలకో 4:30కో మళ్ళీ నేను చీర అవి పెడదామని చెప్పేసి ఇంకా అనుకొని ఇంకా అన్నీ రెడీ చేసుకుంటున్నా. సో అప్పటికప్పుడే మార్నింగ్ వెళ్ళేసి ఇంకా నేను అమ్మ షాపింగ్ చేసుకొచ్చాము. ఇంట్లో పూజ అంతా అయిపోయిన వెంటనే వంటలన్నీ చేసి పెట్టేసి దాని తర్వాత మేము షాపింగ్కి వెళ్ళాము. అండ్ షాపింగ్కి వెళ్ళేసి శారీ, తర్వాత పిల్లలు ఇద్దరు ఆడపిల్లలే అనమాట. మీ అందరికీ తెలుసు కదా నాకు ఆడపిల్లలు అంటే చాలా ఇష్టము. ఆడపిల్లల కోసం ఎంతైనా ఖర్చు పెట్టాలనిపిస్తుంది అనమాట. సో అట్లా ఇంకా నేను ఇద్దరు పాపలకి ఫ్రాక్స్ తీసుకొని ఇంకా స్వర్ణకైతే శారీ అవి తీసుకొని వచ్చాను. అండ్ ఫస్ట్ అయితే మా మోక్షి నాకు ఇవ్వు, నాకు పెట్టు పసుపు కుంకుమ అని చెప్పేసి అనింది. ఎంతైనా ఆడపిల్ల కదండి, ఆడపిల్ల బుద్ధులు ఎక్కడ పోతాయి చెప్పండి. సో అసలు మా ఇంటి మహాలక్ష్మి కాబట్టి ఫస్ట్ ఇంకా మా మోక్షికి పెట్టేశాను. మా మోక్షికి పెట్టేసిన తర్వాత మళ్ళీ వాళ్ళ మమ్మీకి పెడుతున్నాను అనమాట. చూస్తూ ఉంది, తనకి ఎలాగైతే పెడతానో అలానే పెట్టాలంటుంది అనమాట. మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ చూపిస్తాను. నుదుట నేను ఇక్కడ కుంకుమ పెట్టాను కదా, మళ్ళీ నాకు కూడా పెట్టనేసి అంటది. తాళి బొట్టకి పసుపు కుంకుమ పెట్టుకుంటుంటే మళ్ళీ అది మెడలో దండ ఉంటుంది కదా, దాన్ని చూపిస్తుంది అనమాట, దానికి పెట్టని చెప్పేసి. భలే ఇదనమాట, అసలు తెలివి అంటే తెలివి కాదు, చాలా క్యూట్గా చాలా బాగా మాట్లాడుతుంది, యాక్టివ్గా ఉంటుంది. యాక్చువల్లీ చెప్పాలంటే మా వారికి అయితే భలే ఇష్టం అనమాట మా మోక్షి అంటే. డైలీ కాల్ చేసి మాట్లాడడం అస్సలు ఉండలేడు, అంత ఇష్టము. అంటే మంచిగా మాట్లాడుతూ ఉంటుంది కదా క్యూట్గా, అందుకోసం అని చెప్పేసి ఇక్కడ బట్టలు ఇస్తే చూడండి ఒళ్ళో పెట్టుకొని అసలు ఇంకా తన ఎక్స్ప్రెషన్ చూడండి ఇక్కడ. ఇంకా ఇక్కడైతే చూడండి నాకు కూడా నుదుటను కుంకుమ పెట్టు, మమ్మీకి పెట్టావు కదా అని చెప్పేసి చెప్తోంది అనమాట. సో అట్లా పెట్టకూడదు, పెళ్ళైన వాళ్ళకే పెట్టాలి అని చెప్పేసి చెప్తుంటే అక్కడ పెట్టు, తల్లో పువ్వులు పెట్టు, ఇది అది అని చెప్పేసి చెప్తూ ఉందన్నమాట. పువ్వులు ఆల్రెడీ ఉన్నాయిలే నీ జుట్లో అని చెప్పేసి ఇంకా అంటుంటే అస్సలు ఒప్పుకోవట్లేదు అనమాట. ఇంకా ఫ్రాక్ బాగా నచ్చిందంట, సూపర్గా ఉంది నానమ్మ, సూపర్గా ఉంది నానమ్మ అని చెప్పేసి చూపిస్తుంది. సో నేను తనకి నానమ్మను అవుతానండి, అప్పుడే నేను అమ్మమ్మని నానమ్మని కూడా అయిపోయానులేండి. సో తనైతే ఫ్రాక్ బాగా నచ్చిందంట, అందుకోసం అని చెప్పేసి చూపిస్తుంది. నేనైతే ఇంకా వేసేయమని చెప్పాను, ఇక్కడ నుండి కొత్త బట్టలు వేసుకొని వెళ్ళండి అని. సో ఈ ఫ్రాకే నేను తీసుకొచ్చింది మోక్షికి అయితే, బాగుంది కదా. అండ్
నమస్కారం చేస్తోందనమాట మీ అందరికీను. సో అట్లా ఒక 4:30 వరకు ఉన్నారండి. ఇంకా 4:30కి వాళ్ళు బయలుదేరేసి అయితే వెళ్ళిపోయారు. నైట్ టైంలో పిల్లలు ఉండరంట కొత్త ప్లేస్లో, అందుకోసం అని చెప్పేసి ఇంక వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోయారు ఇంటికి. అండ్ వాళ్ళు వెళ్ళిన తర్వాత మళ్ళీ మనకి ఇంక ఇంట్లో పనులు ఉంటాయి కదా, పండగ పూట అసలే బాగా అలసిపోయి ఉంటాం. ఇంకా ఆ పనులు హడావుల్లో ఉండిపోయాము. దాని తర్వాత ఇంకా నైట్ అనమాట ఇది. మా అమ్మాయి అయితే ఇంకా డ్రాయింగ్ వేసుకుంటోంది. డ్రాయింగ్ స్కిల్స్ అయితే సూపర్గా ఉన్నాయి ప్రియాకి అయితేను, చిన్నమ్మాయికి. ఇంకా మా నాన్న అయితే తినేసి పడుకునేశారు. ఇంకా అమ్మ మా అత్తయ్య ఇద్దరు కూడా ఇక్కడ ఏం పని చేస్తున్నారు చూడండి, గిన్నెలు అయితే వేసేసుకున్నారు, క్లీన్ చేస్తున్నారు. నేనైతే ఇంక ఎప్పుడెప్పుడు ఆ శారీ పెరికి అక్కడ వేసేద్దామని చెప్పి మొత్తం పీక్ అక్కడ పడేసేసి ఇంకా నైటీ ఒకటి వేసేసుకున్నా. నేనైతే వెళ్ళి పడుకునేస్తాను, బాగా టయర్డ్ అయిపోయాను, మార్నింగ్ ఎర్లీగా లేచాను కాబట్టి. మీరు అందరూ ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్స్ షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.